ఆరాధ్యకు సర్ప్రైజ్ ఇవ్వటానికి నిర్ణయించుకున్నారు కాబట్టి ఈ షాపింగ్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆరాధ్యకి చెప్పరు. కాబట్టి ఈ సిచ్యువేషన్ ని మనం క్యాష్ చేసుకోవాలి. ఆరాధ్య మనసుని గాయపరచాలి. ఎలా? అది ప్లాన్. సరే, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. ఆరాధ్య ఎక్కడుంది? మేమిద్దరం కలిసి గేమ్ ఆడుకోవాలి. రేపు విరాజ్తో సీరియస్ గా బిహేవ్ చేయి. వాడితో చిన్న గొడవ పెట్టుకో. ఆ మిథున మీ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో చూడు. ఆరాధ్య, ఆరాధ్య ఇక్కడున్నావా? పద, మనం ఈ ఫోన్లో గేమ్ ఆడుకుందాం. ఏం అవసరం లేదు, నేనైతే ఆడుకోను. నేను ఒక్కదాన్ని ఆడుకుంటాను. అయినా ఫోను మా డాడీ నా కోసం కొనిచ్చాడు. నువ్వెందుకు తీసుకున్నావు? అదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు ఆరాధ్య? మనం ఎప్పుడు ఇద్దరం కలిసే కదా ఆడుకుంటాం. ఇప్పటి నుంచి నేను నీతో ఆడుకోను. ఎందుకు? అది నీకు అనవసరం. అలా మాట్లాడుకు ఆరాధ్య. పద వెళ్ళి ఆడుకుందాం. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఎందుకు విసిగిస్తున్నావు? వెళ్ళు. అమ్మా, అమ్మా. ఆరాధ్య, 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 ఆరాధ్య. అమ్మా. విరాజ్, విరాజ్ లేనా? ఏం నువ్వు చేసిన పని? ఎందుకు విరాజ్ ని తోసేసా? కింద పడితే దెబ్బలు తగులుతాయి కదా, ఆ మాత్రం సెన్స్ లేదా నీకు? విరాజ్, నీకేం కాలేదు కదా? ఎక్కడ దెబ్బలు తగలేదు కదా? నొప్పిగా ఉందా? మిథునా, వస్తున్నానండి. పద నాన్న. ఆరాధ్య, చూసావా ఏం జరిగిందో? ఇంత చిన్న విషయానికే నీ మీద చిరాకు పడి కోపంతో నానా మాటలు అంది. నీకిప్పుడైనా అర్థమైందా? ఆ మిథునకు విరాజ్ ముఖ్యం కాని నువ్వు కాదు. విరాజ్నేమో సొంత కొడుకులాగా, నిన్నేమో పాపం పరాయిదాన్లాగా చూస్తుంది. అంతేకాదు, నీ నుండి మీ డాడీని కూడా దూరం చేయాలని చూస్తుంది. కావాలంటే నీకిప్పుడే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు నువ్వు మీ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళు అని అడుగు. ఖచ్చితంగా మీ డాడీతో బయటికి వెళ్లకుండా ఆ మిథున అడ్డుపడుతుంది. ఇది నిజం. మేము వెళ్ళొస్తాం మిథునా. డాడీ ఈరోజు కూడా విరాజ్ని బయటకు తీసుకెళ్తున్నాడు. డాడీ, ఏంటి ఆరాధ్య? నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. నన్ను కూడా బయటకు తీసుకెళ్ళండి డాడీ.
ఆరాధ్య, డాడీ వేరే పని మీద బయటకు వెళ్తున్నారు. నిన్ను తర్వాత తీసుకెళ్తారులే. ఉం? ఆ, ఆహా. డాడీ మీ వర్క్ నేను డిస్టర్బ్ చేయను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళవా? ఆ, అది కాదు ఆరాధ్య, అర్థం చేసుకోమ్మా. నాకు పనుందని చెప్పాను కదా. రే గౌతమ్, పాప అంతగా అడుగుతోంది కదా, బయటికి తీసుకుని వెళ్ళు. ఆ, ఆహా. ఆ, నాకిప్పుడు కుదరదులే నాన్న, తర్వాత తీసుకెళ్తానులే. అమ్మా, ఆరాధ్య, ఆరాధ్య ఫీల్ అయినట్టుందండి. పర్లేదులే మిథున, బర్త్డే గిఫ్ట్ చూసి తనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. విరాజ్, వెళ్దాం పద. డాడీ ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, హాస్పిటల్కి ఏం వద్దులే. వద్దు విరాజ్, హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకుంటే మంచిది కదా. అమ్మా నాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, రాత్రి నుంచి వాంటింగ్స్ కూడా అవ్వలేదు, మరెందుకు హాస్పిటల్కి? ప్లీజ్ అమ్మా. సర్లే మిథున, వాడిప్పుడు బానే ఉన్నాడు కదా, అనవసరంగా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకూడదు. సరే, మీరు వెళ్ళిరండి. సరే మిథున, బాయ్. బాయ్ డాడీ. బాయ్. విరాజ్ రా. ఆరాధ్య, తాతయ్య ఊరుకోమ్మా. చూసావా తాతయ్య, డాడీ నన్ను బయటకు తీసుకెళ్ళట్లేదు. డాడీతో వెళ్ళకుండా మమ్మీ అడ్డుపడుతుంది. మమ్మీ నన్ను డాడీకి దూరం చేస్తుంది. మా మమ్మీ ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. ఆరాధ్య, నువ్వేం బాధపడకమ్మా. మీ డాడీ తీసుకెళ్ళకపోతే ఏమైంది? నీ తాతయ్య నేనున్నాను కదా, నేను తీసుకెళ్తానమ్మా. ఓకేనా? మ్మ్. ఆరాధ్య, డాడీ వేరే పని మీద బయటకు వెళ్తున్నారు. నిన్ను తర్వాత తీసుకెళ్తారులే. ఉం? నాకిప్పుడు కుదరదులే నాన్న, తర్వాత తీసుకెళ్తానులే. అమ్మా, ఆరాధ్య వద్దులు. ఆరాధ్య వద్దు. వద్దులు. ఆరాధ్య ఆగు. ఆరాధ్య ఆరాధ్య వద్దు. అమ్మా
అమ్మా అమ్మా విరాజ్, అయ్యో విరాజ్, లేనా? ఏమైంది? చేతికి రక్తం. ఆరాధ్య తోసేసింది, గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. ఎందుకు ఆరాధ్య? ఎందుకు విరాజ్ మీద కోప్పడుతున్నావు? ఎందుకు విరాజ్ ని తోసేసావు? అమ్మ నొప్పిగా ఉందమ్మా. పదనన్న, నీకు మందు రాస్తాను పద. మంచి ఛాన్స్ దొరికింది. అమ్మా ఆరాధ్య, ఏమైందమ్మా? చూపించు. అయ్యో, ఎంత పెద్ద గాయమైంది. అయ్యో, రక్తం కూడా వస్తుంది. నొప్పిగా ఉందమ్మా. సరే పద, కట్టు కడతాను పద. ఆ సారీ, అయిపోయింది అయిపోయింది. అమ్మా అయిపోయింది. ఓకే. విరాజ్, నువ్వు ఆరాధ్య చక్కగా ఆడుకుంటారు కదా, ఎందుకు మాటి మాటికి గొడవ పడుతున్నారు? నేనేం గొడవ పడలేదమ్మా. ఆరాధ్య మీ బెడ్రూమ్ లో ఉన్న డాడీ నువ్వు కలిసున్న ఫోటోని పగలగొట్టింది. మీ ఇద్దరు ఫోటోని చించబోయింది. నేను ఆపడానికి ట్రై చేస్తుంటే నన్ను తోసేసింది. విరాజ్, ఆరాధ్య ఎందుకు అలా చేస్తుంది? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆరాధ్య గురించి నాకు బాగా తెలుసు. చూడు, నువ్వు ఆరాధ్య మీద కోప్పడకూడదు, గొడవ పడకూడదు, సరేనా? అలాగే అమ్మా. ఆ విరాజ్ గాడికి గాయమైతే మీదున తల్లడిల్లిపోయింది. వాడికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి పరుగు పరుగున వెళ్ళింది. కానీ నీకు గాయమైతే కనీసం చూడనైనా చూడలేదు. మందు రాద్దామన్న ఆలోచన కూడా చేయలేదు. ఆ మిథున ఈ ఇంటికి వారసురాలైన నిన్నేమో పరాయిదాల్లా చూస్తుంది. పరాయి వాడైన విరాజ్ నేమో ఇంటి వారసుల్లా నెత్తిన పెట్టుకుంటుంది. అది ఎలాగూ నీ మీద ప్రేమ చూపించడం లేదు. కనీసం నువ్వు మీ డాడీతో బయటికెళ్ళాలంటే దానికి కూడా అడ్డుపడుతుంది. కన్న బిడ్డకు కన్న తండ్రి ప్రేమను దూరం చేస్తుంది. ఇదెక్కడి న్యాయం కదా? నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతుంది. అసలు మీ అమ్మే బ్రతికుంటే నీకు ఇటువంటి పరిస్థితి రానిచ్చేదా? ఆరాధ్య, దిగులు పడకమ్మా, నీకు నేనున్నాను.
నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా. పిన్ని పాపం. ఆరాధ్య ఏం చేసి ఉండదు. పిల్లల మధ్య జరిగిన గొడవకి పగిలిపోయి ఉండొచ్చు. గౌతమ్ గారు, చెప్పండి. ఈ చల్లటి గాలి, పచ్చని చెట్లు, ఈ అందమైన పూల మధ్య మనం ఇలా కూర్చున్నాం కదా, మీకేమనిపిస్తుంది? నాకా? మీకే చెప్పండి. మీ మనసులో ఏమనిపిస్తుంది? నాకేమనిపిస్తుందంటే చల్లగా గాలి వీస్తుంది కదండి, హ, పిల్లలకి స్వెటర్లు వేసుంటే బాగుండేదనిపిస్తుంది. బొత్తిగా రొమాంటిక్ సెన్స్ లేదు మొద్దు. విరాట్, వాళ్ళిద్దరు చూడు ఎలా కూర్చున్నారు. ఆరాధ్య, మనము వాళ్ళిద్దరిని కలపాలి. ఎలా? ఇది ప్లాన్. సూపర్. పద. సరే పద. డాడీ, ఆంటీ, ఒక ఫోటో తీసుకుందామా? అందరం ఫోటో దిగుదాం పదండి. అందరం కాదు, మీ ఇద్దరికే ఫోటో తీస్తాం. నేను రెడీ. మమ్మీ, నీ మొబైల్ ఇవ్వు. మీ ఇద్దరు కొంచెం దగ్గరికి జరగండి. డాడీ జరుగు. ఇంకా దగ్గరికి జరగండి. ఇంకా దగ్గరికి జరగండి. అవును, ఫోటో బాగా రావాలి కదా, మీరు జరిగి తీరాల్సిందే. జరగండి. కెమెరా కాదు, ఒకరినొకరు చూసుకోండి. మనసే తలుపే తడుతోందిలా, కనులే మునెడుతోండగా, చీకటిలో చిగురు వేసెనులే వెలుగే, తెలియకనే నిలిచెనులే ఆకాశమే. మనసే తలుపే తడుతోందిలా, కనులే మునెడుతోండగా, మనసే తలుపే తడుతోందిలా. విరాజ్, కూర్చో.
ఆరాధ్య, విరాజ్, మీరు ఎన్ని రోజులు ఇద్దరు కలిసి హ్యాపీగా ఆడుకునేవాళ్ళు కదా. మీ మధ్య ఇప్పుడేంటి కొత్తగా ప్రాబ్లమ్స్? అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమ ఉండాలి, ద్వేషం కాదు. మీ ఇద్దరు గొడవ పడకుండా హ్యాపీగా ఉండాలి. విరాజ్, ఆరాధ్యతో ఎప్పుడు గొడవ పడకూడదు, తనని హర్ట్ చేయకూడదు. ఆరాధ్యకి సారీ చెప్పు. కానీ అమ్మా, నేను ఆరాధ్యని హర్ట్ చేయలేదు. ఎందుకు సారీ చెప్పాలి? అయినా ఆరాధ్యకి నీ మీద కోపం వచ్చిందంటే నీ వైపు నుంచి కూడా ఎంతో కొంత తప్పు ఉండే ఉంటుంది. సారీ చెప్పు. ఆరాధ్య, సారీ. ఆరాధ్య, నువ్వు విరాజ్ని నెట్టేశావు కదా, నువ్వు కూడా విరాజ్కి సారీ చెప్పు. చెప్పు ఆరాధ్య. నేనెవ్వరికీ సారీ చెప్పను. చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు.